జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. అన్న డెవిల్ సినిమా అయితే ఓవరాల్ గా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంతకుముందు బింబిసారా తీశాడు కదా, బింబిసారా కన్నా డిఫరెంట్ ఉంది సినిమా. వన్ మ్యాన్ షో నడిపించాడు తెలిసి కళ్యాణ్ రాము. ఇటువంటి క్యారెక్టర్ చేయడం అనేది కళ్యాణ్ రామ్కి సాధ్యం అనిపిస్తుంది. వేరియేషన్స్ కానీ, సంయుక్త మీనన్ కానీ, మాలవిక క్యారెక్టర్ కానీ అన్నీ డిఫరెంట్ ఉంది. మళ్ళీ శ్రీకాంత్ అయ్యర్ కానీ క్యారెక్టర్ కానీ, ఇవి ఒక బ్రిటిష్ ఏజెంట్గా చేయడం అనేది 1947లో బ్యాక్గ్రౌండ్లో తీసుకోవడం కానీ, ఆయన కట్అవుట్ కానీ రియల్గా 1947 బ్యాక్గ్రౌండ్లో ఇలానే ఉంటాడేమో ఒక ఏజెంట్. మరి బ్రిటిష్ వారికి మన ఇండియా పర్సన్ ఏజెంట్గా వేయడం అనేది సినిమాలో సస్పెన్స్. నేతాజీ గురించి సస్పెన్స్ పెట్టాడు, అసలు హైలైట్. ఇంకేంటంటే సంయుక్త మీనన్ క్యారెక్టర్ కూడా బాగుంది. మాలవిక చాలా కంబ్యాక్ తర్వాత వచ్చింది, పక్క హిట్. ఈసారి మాత్రం హిట్ అయిపోయింది మూవీ. 90% ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ మంచిగా చూడొచ్చు అన్న. అసలు ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ చేయని వెర్షన్ చేశాడు ఈసారి. డైరెక్టర్ మంచిగా హిట్ కొట్టాడు డైరెక్టర్. అన్న పార్ట్ 2 కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. సస్పెన్స్ అయితే బాగుంటుంది. క్లైమాక్స్లో చెప్పొద్దు బయటికి. సూపర్ ఉంది సినిమా, మాత్రం చూడాలి, ఫ్యామిలీతో చూడండి. ప్రతి ఒక్కరు బుట్ట చూడాల్సిన సినిమా ఇది, పక్క చెప్తున్నా. కళ్యాణ్ రామ్ నుంచి కొత్త వర్షన్ చూసాం మళ్ళీ. కళ్యాణ్ రామ్ గారి నుంచి డెలివరీ పర్సన్ కానీ ఎలా ఉంది అన్న? ఫైట్ సీన్స్ కానీ, వేరియేషన్స్ కానీ, బింబిసారకు దీనికి చాలా డిఫరెంట్ ఉంది అన్న. అసలు ఆ కట్అవుట్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ది, బింబిసార్లో రాజు గెటప్, ఇందులో ఒక బ్రిటిష్ ఏజెంట్ చేశాడు కదా, డిఫరెంట్ ఉంది. క్రైమ్ అనుకో చెప్పలేము, ఇది ఎలా చెప్పలేము. సినిమా చూడండి, అందుకోసం సినిమా చూస్తే బాగుంటుంది. ఫ్యామిలీ మంచిగా చూడొచ్చు. రియల్గా చెప్పాలంటే, ఓవరాల్గా చెప్పాలంటే సినిమాకి నేను 5 రేటింగ్కి 4 ఇచ్చేస్తాను ఈజీగా. బాగుంది, ఫ్యామిలీతో అందరూ చూడండి పక్క. థ్యాంక్ యూ. డెవిల్ సినిమా ఎట్లా అన్నా? ఇప్పుడే డెవిల్ సినిమా ఉషిరా బ్రో, అసలే ఇది కదా సినిమా. ఎందుకంటే కళ్యాణ్ రామన్ బింబిసారా అమ్మికోసరా నెగిటివ్ వచ్చింది, ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఇది అన్న స్టోరీ. ఎందుకంటే యాక్టింగ్ చేయాలన్నా, యాక్షన్ సీన్స్ చేయాలన్నా మన కళ్యాణ్ రామన్ అని. నాకైతే స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న. అసలు కళ్యాణ్ రామన్ కొత్తలకు ఛాన్స్ చేయడం హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే కొత్త డైరెక్టర్ తేవాలా, పాత డైరెక్టర్ తెలిస్తే ఏం లాభం ఉంటుంది, కొత్త డైరెక్టర్ తెలిస్తే కొత్త స్టఫ్ ఉంటుంది అని కళ్యాణ్ రామన్ తెలుసు. కొత్త డైరెక్టర్ తీసుకున్నాడు, ఆ స్టోరీ ఇచ్చినాడు. అసలు అంటే ఆ 90 years బ్యాక్ వెళ్ళిపోయినా సుభాష్ చంద్రబోస్ రైట్ హ్యాండ్, ఎలా జరిగింది యుద్ధాలు, అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఎలా విముక్తి చెందినాం, అంటే వాళ్ళతో ఎలా యుద్ధం చేసినాం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా చూపించిన స్టోరీ మాత్రం. నేతాజీ గారిని చూపించారు మూవీలో. నేతాజీ గారు, సుభాష్ చంద్రబోస్ ని, నేతాజీ గారిని వాళ్ళు ఎలా స్టోరీ అంటే సుభాష్ చంద్రబోస్ గారిని చూసినా నాకు ధన్యమైంది. ఎందుకంటే ఆయన ఎలా ఉన్నాడో తెలియదు, ఆయనకు తగ్గట్టు ఆయన ఫేస్ కట్ బరాబర్ ఆయన చూపించిండు. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఒకటి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎంత కష్టపడ్డాడు జనాల గురించి, అప్పట్లో ఎలా సీక్రెట్గా యుద్ధాలు జరిగినాయి, అప్పట్లో ఎలా ఉన్నారో కళ్ళ కట్టడి చూపించింది బ్రో సినిమాలో. నాకైతే మస్తు నచ్చింది అన్న సినిమాలో. సంయుక్త మీనన్ గారు యాక్టింగ్ ఎట్లా? సంయుక్త మీనన్ గారు కూడా 1 man రోల్ బ్రో. ఆయన ఒక సినిమాలో కూడా ఆమె ఒక రోలు, ఆమె రోల్కి ఆమె తగ్గట్టు ఆమె అందాలు చందాలు మామూలు కూడా ఆమె యాక్టింగ్. ఆమె ఎప్పుడైనా గ్లామరే. ఆమెకి ఇచ్చిన రోల్కి ఆమె కూడా పర్ఫెక్ట్గా న్యాయం చేసింది బ్రో. ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఎలా వచ్చినాం, యుద్ధాలు ఎలా జరిగినాం, అవి అని మాత్రం మంచిగా చూపించిన బ్రో. నాకైతే స్టోరీ మాత్రం పిచ్చగా నచ్చింది. ఇంట్రెస్టింగ్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంట్రెస్ట్ వస్తాయి బ్రో. కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ కానీ ఎట్లా అనిపించింది మూవీ అంతా ఓవరాల్? కళ్యాణ్ రామన్న డెలివరీ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ యాక్షన్స్ కానీ అనే ప్రతి యాక్టింగ్ కూడా జీవించేస్తారు ఇప్పుడు. ఆయన ఏదో సినిమా చేయాలని కాదు, జీవించి ప్రాణం పెట్టి ఏ సీన్ని ఎలా చేయాలో, ఏ ఫైటింగ్ సీన్ని ఎలా చేయాలో కళ్ళకు గట్టినట్టు గుద్దిపడేసిండు బ్రో. అసలు అదే కళ్యాణ్ రామన్ అంటే బ్రో, తగ్గేదే లేదు బ్రో. అంతే మా కళ్యాణ్ రామన్ యాక్టింగ్ మాత్రం 1 man షో అన్న. అంటే మూవీకి డైరెక్టర్ తర్వాత మారారని, ప్రొడ్యూసర్ అయ్యారని కూడా వచ్చింది కదా, ఏమైనా సీన్స్ ఏమైనా తేడా ఏమైనా కొట్టినాయని? అంటే మళ్ళీ వాళ్ళ ఏమైందో తెలియదు బ్రో. డైరెక్షన్ వాళ్ళ ఏమైందో, ప్రొడ్యూసర్కి వాళ్ళ కూడా ఏందో మనకు తెలియదు. మన మీద సినిమా చూసిన అన్న, డైరెక్టర్ పేరు కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే సినిమా చూసిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా అయితే బాగుంది. మరి డైరెక్టర్ ఎవరో మీరు కొట్టుకోండి, కానీ మాకైతే సినిమా అయితే బాగా నచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫైటింగ్స్ అన్ని ఎట్లా? బ్యాక్గ్రౌండ్ ఒక సాంగ్ అయితే కళ్ళడిపోతుంది. ఒక సాంగ్ ఉంటాయన్న, మంచిగా ఉంటాయన్న. బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ బీజిఎం కానీ ఆ సినిమాకి ఎలా కావాలో అలా ఇచ్చిళ్ళు. సినిమా మాత్రం ఓవరాల్గా డెవిల్ సినిమా సూపర్ బ్రో, మంచి స్టోరీ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 3.5 అన్న. డెవిల్ మూవీ ఎట్లా? మామూలుగా లేదన్న, ఓవరాల్గా చూసుకుంటే సినిమా అంతా కూడా సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం, సినిమా రోలింగ్ మొత్తం హీరోయిన్దే ఉంటుంది. చాలా బాగా చేసింది యాక్టింగ్ ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతమంది చనిపోయారు, అసలు ఆ స్వాతంత్రం అంటే ఏంటి, తెల్లవాళ్ళు ఎవరు, ప్రతిది కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అది. ఇప్పుడు అంటే ఓవరాల్గా మూవీ చూసుకుంటే నేతాజీ గారిని ఏమైనా తెచ్చారా అంటే మూవీ? అంటే జస్ట్ 2 బిట్లలో చూపించడం జరిగింది. ఫస్ట్ ఏమో జస్ట్ పేజ్ చూపించారు, చివరిలో ఏమో వెనకమాల హీరో భుజం మీద చేసుకుని వెళ్ళిపోయే సీన్ అయితే చూపించారు భయ్. దీన్ని బట్టి ఏంటంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా కంపల్సరీ
ఓవరాల్గా కళ్యాణ్ రామ్ గారి ఫైటింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎట్లా ఉంది మూవీ అంతా? ఆ డైలాగులు అయితే వేరే లెవెల్ భయ్య. ఫైటింగ్ అయితే ఊత కోతకు వచ్చాడు భయ్య, మామూలుగా కాదు, ఊత కోత వేరే లెవెల్ అది. ఈయమ్మ తెల్లోడు 2-3 బుల్లెట్లు వేసేటప్పటికి మనోడు 10 బుల్లెట్లు వేస్తున్నాడు. ఆడు ఒక గుద్దు గుద్దేటప్పుడు మనోడు 2 గుద్దులు గుద్దుతున్నాడు. ఊత కోత కోసాడు. ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్ ఎరగా తీసాడు. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ ఫీల్ చాలా బాగుంది నిజంగా. కెమెరామ్యాన్ కూడా ఎక్సలెంట్గా తీసాడు భయ్య. కెమెరామ్యాన్, ఆ డైరెక్షన్ ఫీల్డ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాకి చాలా కష్టపడ్డారు, చాలా మంచిగా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. సంయుక్త మేనన్ గారి యాక్టింగ్ ఎట్లా? ఆమె యాక్టింగ్ నిజంగా నంది అవార్డు ఇచ్చేవచ్చు భయ్య ఈ సినిమాకి. అంత బాగా యాక్టింగ్ చేసింది నిజంగా. ఒక కొత్త హీరోయిన్ మనకు పరిచయం చేశారు ఒక సినిమాతో, కానీ ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్లో చేసింది భయ్య హీరోయిన్. నిజంగా కనపడితే ఒక సెల్ఫీ దిగుతా భయ్యో, లేదు కాకపోతే హీరో వచ్చాడు, సెల్ఫీ తీసుకుని నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. హీరో పక్కన కూర్చొని డెవిల్ సినిమా చూసా భయ్య, పక్కా చెప్తున్నా కదా. డెవిల్ సినిమా హీరో పక్కన కూర్చొని సినిమా చూసే ఓవర్లుగా ఫుల్లీ హ్యాపీగా ఉన్న సినిమా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, ఎవ్వరూ కూడా మిస్ చేసుకోమాకండి. ఇస్ డెవిల్ చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు తీసుకొని మరీ వచ్చి చూపిండి సినిమా, ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాల్సిన మెసేజ్ ఇది. అది కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో డెవిల్ సినిమా గుర్తుండిపోద్ది అంటారా ఆడియన్స్ ఫ్యాన్స్ అందరికి? 100%గా ఇస్ ఫ్యాన్స్కి అర్థమైద్ది. ఇప్పుడున్న జనరేషన్ చిన్న పిల్లలకి మన కొత్త ఫ్యాన్ అయిపోతారు. అంత ఓవర్గా అంత బాగా చేశాడు. 3 గెటప్లు చేశాడు. 3 గెటప్లు కూడా వేరే లెవెల్లో చేశాడు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 10కి 10 ఇస్తా భయ్య. అంత బాగుంది నిజంగా. అలాంటి సినిమా చెయ్యాలి, మళ్ళీ జనాల్లోకి తేవాలి అన్న ఆలోచన వచ్చింది చూసే డైరెక్టర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు అలా. ఎందుకంటే ఇప్పుడున్న సినిమాలు కిసులు పెట్టుకుంటాం, ఫైటింగ్, ఆ సుమోలు లేకటం అయ్యే కదా. ఇలాంటి ఒక మెసేజ్ ఉండాలి. అంటే ఇది కొంతమందికి అర్థమైద్ది, కొంతమందికి అర్థం కాదు. ఓవర్గా మన ఉన్న జనరేషన్లో ఎంత కష్టపడ్డారు, ఏంటి, ఏ రకంగా రక్తం చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎన్ని ప్రాణాలు పోతే మనకు స్వాతంత్రం వచ్చింది అన్నట్టు సినిమాలో చూపించాడంటే ఆయన తీయడం త్యాగానికైనా మనం మెచ్చుకోవచ్చు భయ్య. అంత బాగా చూపించాడు. జై హింద్. సినిమా ఎట్లా? సినిమాలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళాను అన్న. సినిమా చూసిన తర్వాత కొత్త స్టోరీ, అంటే ఇలాంటి సినిమాలు మనం చూసుండొచ్చు, బట్ ఈ యాంగిల్లో చూడలేదు. నాకైతే ఆ డైరెక్టర్ చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆ డైరెక్షన్ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ గారి గురించి. ఏం యాక్టింగ్ భయ్యా, అసలు మైండ్లోంచి పోవట్లేదు నాకు ఆ క్యారెక్టరైజేషన్. అంటే ఎంత తెలివిగా ఆలోచిస్తాడు, ఎంత తెలివిగా మాట్లాడతాడు. అంటే ఒక సినిమా చూసిన తర్వాత మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. మనం వచ్చేది ఎంటర్టైన్ అవ్వడానికి ఎంత వస్తామో నేర్చుకోవడానికి కూడా అంతే వస్తాం. బట్ ఈయన యాక్టింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది యాక్టర్ అవ్వాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి. ఏంటన్నా యాక్టింగ్ అసలు వేరియేషన్స్ చూపిస్తాడు కొన్ని సీన్లలో. అప్పుడే కోపంగా మాట్లాడి, అప్పుడే సైలెంట్గా, అప్పుడే ప్రేమని, అబ్బా వేరే లెవెల్ అనిపించింది. ఇంకొకటి మన హీరోయిన్స్ ఒకరు అందాలతో ఆరబోస్తే ఇంకొకరు ఎలివేషన్తో చింపేశారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, ఎక్కడ ఏం మాత్రం తగ్గలేదు, అసలు ఏం మాత్రం తగ్గలేదు. నాకు అంతా బాగా అనిపించింది. చాలా 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 హైప్ వచ్చేసింది. ఇంకొకటి మెయిన్గా బీజిఎమ్స్. హీరో డైలాగ్ చెప్తున్న ప్రతిసారి వచ్చే ఎలివేషనల్ బీజిఎమ్స్ ఉంటాయి, పీక్స్ అనిపిస్తాయి. ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో కొన్నిట్లో బీజిఎమ్స్ బాగాలేవు, కొంచెం డౌన్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో ఎక్కడ ఏం కావాలో కుమ్మేశారు. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. కానీ ఒక ప్రాపర్ డైరెక్టరు 80% సినిమా తీసిన తర్వాత 20% ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేయడంలో దీంట్లో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఆ 20% కూడా డైరెక్టర్ చేస్తుంటే ఇంకొంచెం హైప్ వచ్చేదేమో, నవీన్ గారు చేస్తుంటే బాగుండేమో నాకు అనిపించింది. ఇది పర్సనల్గా నాకు అనిపించింది కొన్ని సీన్లు. మిగతా ఓవరాల్గా స్టోరీ, డైరెక్షను మొత్తం చింపేశారు. సినిమా చాలా బాగా అనిపించింది భయ్యా. మీ అందరికీ చెప్పాల్సిన ఒకటే మాట, థియేటర్లో సినిమా చూడండి, సినిమాకి సపోర్ట్ చేయండి. మంచి సినిమాలు థియేటర్కి వస్తాయి. మనలాంటి అవకాశాల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? అన్న 3 ఇవ్వచ్చు అన్న, 3 ఇవ్వచ్చు. డెవిల్ మూవీ ఎట్లా అన్న? డెవిల్ సినిమా చూస్తే నిజంగా అంటే ఒక సింహం కళ్ళల పవర్ ఎట్లుంటుందో సేమ్ ఆ సినిమాల పవర్ అట్లా అనిపించింది అన్న. ఎందుకు చెప్తున్నా అంటే నేను థియేటర్లో ఒక సినిమా, నా పక్కలో ఒక సింహం అన్న, అన్న పక్కనే కూర్చున్నా. అక్కడ చూడాలా, ఇక్కడ చూడాలా, నిజంగా అంటే అయోమయం అన్న పక్కన బ్రహ్మరంభ థియేటర్లో పోయి కూర్చొని చూపిస్తా. మీకు మీడియాకి చూపిస్తానే నమ్ముతారు. ఉన్నమాట చెప్పాలంటే ఏదో అన్నకి లవ్ యూ అని చెప్తాడా,
ఈ సీన్ మాత్రం మర్చిపోలేనన్న. లవ్ యూ అని ఇట్లా చెయ్యి. అంత గొప్ప మనసు అన్న. గొప్పలకి కొంతమంది గొప్ప మనసు ఉండదు, కానీ ఎంతైనా కళ్యాణ్ రామ్ గారికి అయితే గొప్ప మనసు అనిపించింది. అంతమందిలో కూడా 20 మంది బాన్సర్లు ఉన్నా అందరూ థియేటర్ మొత్తం లేస్తే కూడా ఓన్లీ ఒక్కటే మాట, అందరూ కూర్చోండి సినిమా చూడండి, అందరూ హ్యాపీగా సినిమా చూడండి. అట్లాంటి మంచి మాటలు చెప్పి మా అందరితో పాటు థియేటర్లో అన్నతో కూర్చొని చూడడం అయితే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. సినిమా గురించి టాపిక్ 1 నుంచి మాట్లాడాలంటే పార్ట్ 1 కొంచెంలో త్రివర్ణ అంటే ఎవరు అనేది కొంచెం అర్థం కాదు. ఎవరు అమ్మాయా అని అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ లాస్ట్లో మాత్రం అన్న త్రివర్ణ అన్ననే అనేది అయితే అది మాత్రం హైలైట్. ఆ సీన్కు మాత్రం గుజ్బంప్స్ వస్తాయి. ఇంకొకటి ఫైట్లు కూడా చాలా బాగున్నాయి భయ్యా. బోయపాటి అంటారు కానీ బోయపాటిని పోయేలా ఫైట్లు అయితే నాకు చాలా అనిపించినాయి. సెకండ్ హాఫ్లో కొన్ని ఎన్ని కోట్లు ఖర్చు అయినాయో తెలియదు కానీ ఆ కార్లు లేచడం కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగుంది అన్న సినిమా. నిజంగా ఒక కంటెంట్ అయితే మంచిగా ఉంది. బింబిసారా ఒక రేంజ్ హిట్ అంటే ఇప్పుడు అన్నకి డెవిల్ కూడా ఇంకొక రేంజ్ హిట్ అన్నట్లు అనిపించింది నాకైతే. సినిమాలో అన్నిటికంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. అన్నిటికంటే అన్న క్యారెక్టర్ మాత్రం హీరోగా చించి పాడేసినారు నిజంగా. ఆ ఎగురడం కానీ ఒక సింహాన్ని చూసినట్లనే అనిపించింది అన్న నాకు. ఆ ఫైర్ కానీ వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది ఆ యాక్టింగ్ వరకు అయితే. ఆ యాక్టింగ్ అనిపించేది నిజంగా అంటే సినిమా చూస్తుంటే రియలే అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది సినిమాలో. కొన్ని సీన్స్ మాత్రం మర్చిపోలేం భయ్య. సముద్రం గురించి ఒక డైలాగ్ రౌడీ కొడతాడు, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో త్రివర్ణని అడ్డుకోవటం కూడా అంతే కష్టం అన్న డైలాగ్ మాత్రం హైలైట్ అనిపించింది అన్న. రౌడీ కొడతాడు. మన సంయుక్త మీనన్ అయితే జీవించేసింది ఆమె. మాస్టారు అట్లాంటి లవ్ యాంగిల్లో ఉండాల్సిన ఆమె ఇట్లాంటి దాంట్లో కనిపించడం ఒక రేంజ్ అనిపించింది. ఆమె క్యారెక్టర్కి అయితే చాలా న్యాయం చేసింది. ఆమె ఆ రోల్లో మాత్రం మునిగిపోయింది. అది స్వతంత్రం గురించి, ఆమె ఒక కోడింగ్ గురించి, ఆమె కోడింగ్ జాబ్ ఉంటుంది. సో ఆమె మాత్రం చాలా బాగా చేసింది. కొన్ని సినిమాల్లో ఒక్కొక్క సినిమాలో ఒక రేంజ్ ఆమె అయితే నిరూపించుకునింది. ఇంకా కళ్యాణ్ రామ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా యాక్టింగ్ అయితే అదరగొట్టేసిరు. సినిమా మాత్రం పక్కా హిట్ భయ్య. స్టార్టింగ్లో వాళ్ళ బాబాయ్ హిట్ కొట్టినాడు, ఇప్పుడు ఎండింగ్లో కొడుకు కళ్యాణ్ రామ్ హిట్ కొట్టినారని అయితే అనిపించింది. ఇంకోటి సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, మన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కానీ, బ్రిటిష్ పరిపాలనల గురించి కానీ కొన్ని సీన్స్ మంచిగా అనిపించినాయి. మళ్ళీ ఆ సీన్స్తో పాటు లవ్ స్టోరీని ఇంకా కొన్ని విషయాలు మంచి మెసేజ్లు అయితే నాకు చాలా బాగా అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా 5కి 4 ఇస్తున్నా భయ్య. చాలా సూపర్ హిట్ ఉంది సినిమా. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ అన్న. డెవిల్ సినిమా ఎట్లా అనిపించింది? డెవిల్ సినిమా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా కనబడినాయి. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఆ నెగిటివిటీ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది ఏం కథ అనేది స్టోరీ పరంగా వచ్చేస్తే మర్డర్స్ ఒక అమ్మాయి జరిగిన తర్వాత ఎంతమంది అట్టే వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే డీకోడ్ చేసే విషయాలు కానీ ఐఎన్ఏ ఏజెంట్ త్రివర్ణము ఏమో పేరు ఉంటుంది. ఆయన ఎవరు ఏం కథ నేజాటికి రైట్ అన్నమాట. అట్లా నేతాజీ వస్తాడా రాదనే ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ మీద అయితే వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్ మాలవిక నాయర్ని కాపాడే సీన్ అయితే చాలా అదే హైలైట్ సినిమాకి ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్ అంటే అదే ఎక్సలెంట్ అనిపించా. ఇంకోటి డైలాగ్స్ కూడా బాగున్నాయి. విశ్వాసంతో ఉండడానికి విధేయతో ఉండడానికి నేను కుక్కను అనుకున్నారా లయన్ అంటాడు కదా, ఆ డైలాగ్ బాగుంది. మంచిగా మన క్యారెక్టర్ అనేది బ్రిటిష్ ఏంటి అనుకుంటాం కానీ అది కొన్ని లాస్ట్ వరకు సస్పెన్స్తో వెళ్ళిపోతుంది. అది మనం రివీల్ చేయకూడదు. సినిమా వరకు అయితే బాగానే ఉంది. కాకపోతే నవీన్ మేడారం కూడా కొద్దిగా ఉండింటే డైరెక్షన్ పరంగా ఇంకా కొద్దిగా బాగుండేదేమో. ఎందుకంటే అభిషేక్ నామా గారు కొద్దిగా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, కొద్దిగా తప్పికుంటే బాగుండేది అనిపిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే ఈ మూవీ అయితే బాగుంది అనిపించింది. ప్రీవియస్ కొద్దిగా అంటే అంత అనిపించలేదు, ఇదైతే బాగుంది. అంటే నవీన్ గారు లేకపోవడం వల్ల లాస్ట్ క్లైమాక్స్ సరిగ్గా రాలేదంటారా? ఆ క్లైమాక్స్ కాదు, ఒక్క ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ అంత రియాలిటిక్గా అనిపించలేదు అనమాట. కొద్దిగా అదొకటే, మిగతాయి బాగానే ఉండే. కొద్దిగా ఆ ఫైట్ అనేది ఇట్లా దగ్గరికి ఇట్లా సింపుల్ అని అనిపించింది. అదొక్కటే కొద్దిగా ఉండింటే డైరెక్టర్ ఏంటంటే ఆ సీన్లు అనేది కరెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. డైరెక్టర్ అనేది చేసేది మెయిన్ అది కదా. ఉండింటే కొద్దిగా బాగుండేది. కాకపోతే అభిషేక్ నామ గారు కూడా బాగానే చేసినారు. కాకపోతే ఉండింటే బాగుండేది అని నా ఒపీనియన్. నేతాజీ గారిని అంటే మూవీలో చూపించారా? నేతాజీ ఒక 5 సెకండ్స్ అట్లా ఉంటుంది. 5 సెకండ్స్ సీన్ ఉంటుంది. అవి కొన్ని రెండోది కూడా ఇస్తారు మనకి. ఇవన్నీ కలుపుతాలే నేతాజీతో తప్ప మిగతాది అనేది. ఏంటంటే నేతాజీ ఎంత డేంజరస్ అంటే బ్రిటిష్ వాళ్ళకు వణుకు పుట్టించే తోడు. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు బ్రిటిష్
బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణం ఏంది? మన ఒళ్ళు వెన్నుపోటు పడుతుంది అలెగ్జాండర్లోనే ఓడగొట్టిన మన ఇండియా ఆ రోజు ఇది ఇట్లా స్వార్థాలతోని వాణిజ్య స్వార్థం కూడా చేయడం వల్లే వచ్చినారు. ఇంకోటి ఏంటంటే అన్న ఇది ఒక్కటి లాస్ట్ చెప్తా ఏమనుకోకరే, మన ఇండియా బ్రిటిష్ వాళ్ళ వల్ల డెవలప్ కాలేదరైనా అవన్నీ మన దేశాన్ని దోసుకపోయినారు. ఎన్నో కష్టాలు చేసిన అదే లేకుంటే రష్యన్ అమెరికా అన్ని దేశాల కన్నా చైనా కన్నా మనదే ముందు ఉండేది. అదే చెప్తున్నా, మనం ఫస్ట్ పక్క దేశాలను పోవడం కాదు, మన దేశం గురించి మనం గొప్ప చెప్పండి. మనం డౌన్ చేసే నా కొడుకులు ఉన్న చెత్త నా కొడుకులు సినిమా అయితే బాగుందని. సంయుక్త మీనన్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపి సంయుక్త మీనంది అంటే అంత హెవీగా తీసుకెళ్ళలేదు, అంత తక్కువ తీసుకెళ్ళలేదు. ఆమెకి ఎంత రోల్ ఉండాలో అంతే. అంటే కొన్ని తాను లవ్ స్టోరీ ఏంద్రానైనా అని అనుకుంటారు, కాకపోతే ఆ క్యారెక్టర్కి అలా ఉంది కాబట్టి ఆ ఎస్టాబ్లిషన్ చేసింది. ఇంకోటి ఆమె ఏ ఏజెంట్ ఏం కథ అనేది కూడా లాస్ట్ వరకు ఆ కోడింగ్ ఇస్తారు కళ్యాణ్ రాము, ఆ ఆరం కొట్టుకుంటా అది మనకి సస్పెన్స్. ఎందుకు ఆరం కొడుతున్నాడు అంటే బుల్లెట్ కాల్చిన తర్వాత కూడా అని అనిపిస్తుంది. ఆ సస్పెన్స్ లాస్ట్ రివీల్ అవుతుంది అన్నమాట. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ఓవరాల్ ఎట్లా అనిపించింది? కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే దీంట్లో బాగుందన్న మంచిగా. అంటే ఇప్పుడు సస్పెన్స్ని అడిగేసి ఎలా సీరియస్నెస్ ఎలా ఉంటుందో సేమ్ అంటే కొద్దిగా ఇక్కడ అంటే లవ్తో పాటు వెంటనే ఆ ఫేస్ అనేది వెళ్ళిపోతుంది. అది అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్కి కావాలి అలాంటివి. ఎందుకంటే అడిగి చేసిన తర్వాత కొద్దిగా నాకు బెటర్ అనిపించింది. నాకైతే ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 4 ఇస్తాను. డెవిల్ సినిమా ఎట్లా? నా డెవిల్ సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గురించి హ్యాట్సప్ అని చెప్పాలన్నా. ఇటువంటి సినిమా తీయాలంటే గుండె ధైర్యం కావాలి. ఎప్పుడో ఒక 1945లో ఒక మన ఇండియన్స్కి బ్రిటిషర్స్ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈ సినిమా తీశారు. మనందరికీ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి గురించే తెలుసు. ఆయన ఒక 20-30 సంవత్సరాలు బ్రిటిషర్స్ని వణికించాడు, ఒక ఆర్మీని సృష్టించింది కానీ సుభాష్ చంద్రబోస్. దీని వెనకాల ఎవరున్నారు? త్రివర్ణ. అది మన చరిత్రలో ఎక్కడ లేదనమాట. ఆ క్యారెక్టర్ చేశాడు కళ్యాణ్ రామన్న. అదవుతా అసలు పీక్స్ అనే చెప్పొచ్చు. అసలు కళ్యాణ్ రామన్న 3 క్యారెక్టర్లు చేశాడు. డెవిల్ క్యారెక్టర్, త్రివర్ణ క్యారెక్టర్, ఐఎన్ఏ క్యారెక్టర్. అసలు 3 క్యారెక్టర్లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉంటాయి. ఎగ్జైటింగ్గా ఉంటుంది సినిమా. అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో, చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సంయుక్త మీనన్ ఆమె క్యారెక్టర్ కానీ చాలా ట్విస్టులు ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఆ టైంలో ఏంటంటే నిజంగా జరిగింది కాబట్టి ఇది మనకి ఈ సినిమా అసలు మనకు చూసినప్పుడు దేశభక్తితో కొద్దిగా మనం కూడా కనెక్ట్ అవ్వాలి బ్రో. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. డైరెక్షన్ అసలు యాడ్సప్ అని చెప్పొచ్చు బ్రో. కొత్తవాడైనా కానీ ఏంటంటే ఆ కాస్ట్యూమ్ 1945 లొకేషన్స్ అక్కడికి తీసుకెళ్ళాడు మనల్ని. చూసినప్పుడు కానీ నేను చాలా అబ్జర్వ్ చేసిన ఎక్కడన్నా మైనస్లు ఉంటాయని, ఎక్కడా మైనస్ లేదు, మొత్తం పాజిటివ్గానే తీసుకెళ్ళాడు అనమాట. కళ్యాణ్ రామన్న డైలాగ్స్ అయితే తీశాడు బ్రో. అసలు లాస్ట్లో 200 మందితో ఫైట్ ఉంటుంది సముద్రం దగ్గర. అసలు చెప్తాడో పోతే నేను ఒక్కనే పోతాను, లేదంటే 200 మంది బ్రిటిషర్స్ని వేసుకొని పోతానని. అసలు ఆ ఫైట్కి ఎమోషన్తో జై భారత్ మాతాకి అంటాడు. అసలు ఆ డైలాగ్ అవుతా అసలుకి గూస్ బంప్స్ వస్తాయి బ్రో. రామ్ గారి కెరియర్లో ఈ సినిమా అనేది గుర్తుండిపోద్దా? ఏంటంటే ఒక మంచి మెసేజ్ సినిమా, అంటే ఒక మెమొరబుల్ సినిమా. అంటే స్వతంత్రం కోసం ఎలా పోరాడారో ఆ సినిమాని తీసుకున్నారన్న. ఇది ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ చేయాలంటే ఎవరి వల్ల కాదన్న. ఇప్పుడున్న హీరోలు అందరూ వాళ్ళ క్యాలిక్యులేషన్ పెట్టుకుంటారు, ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారన్న. కానీ నందమూరి కళ్యాణ్ రామన్న ఇవేవి పెట్టుకోడు, కథగానే కనెక్ట్ అయిందంటే అలానే దూసుకెళ్తాడు అనమాట. అందుకే ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామన్న అంటేనే ఒక ఎక్స్పెరిమెంటల్. మనకు ఒక టాలీవుడ్లో మంచి హీరో అని చెప్పొచ్చు బ్రో. కొత్త ప్రయత్నాలు చేస్తాడు. ఎప్పుడు ఒకే కథలు కాకుండా డిఫరెంట్ కథలు వస్తాయి అనమాట. దానికి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు బ్రో. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నా రేటింగ్ రివ్యూ సినిమాకి ఇవ్వనన్నా. ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి గురించి సినిమా ఉన్నప్పుడు దానికి రేటింగ్ ఇచ్చే స్థాయి నాది కాదు. ఒకటి భారతదేశంలో పుట్టాను కాబట్టి మనం జై హింద్ అని చెప్పాలి బ్రో. థ్యాంక్ యూ.